అమరావతిలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. తొలి రోజు సమావేశంలో రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి, ఇటీవల మంత్రుల సింగపూర్ పర్యటన, స్వర్ణాంధ్ర విజన్, విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, కంపెనీల గ్రౌండింగ్ ప్రక్రియ, జలధార తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ రంగాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పలువురు కలెక్టర్లు ప్రజెంట్ చేయనున్నారు. పరిపాలనలో సమర్థత పెంపు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశాలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు. తొలి రోజు సమావేశంలో రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి, ఇటీవల మంత్రుల సింగపూర్ పర్యటన, స్వర్ణాంధ్ర విజన్, విద్య, వైద్యం వంటి కీలక అంశాలపై ప్రెజెంటేషన్లు ఇవ్వనున్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, కంపెనీల గ్రౌండింగ్ ప్రక్రియ, జలధార తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ 7న జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ రంగాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను పలువురు కలెక్టర్లు ప్రజెంట్ చేయనున్నారు. పరిపాలనలో సమర్థత పెంపు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2 రోజుల పాటు ఈరోజు రేపు 2 రోజుల పాటు కలెక్టర్లు, ఎస్పీలతోటి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7వసారి కలెక్టర్లు, ఎస్పీల తోటి కూడా పరిస్థితి. అంటే ఇవాళ నుంచి 2 రోజుల పాటు ఈ సమావేశాలు. ఈ రోజు చూసుకున్నట్లు కనుక మొదట కలెక్టర్లతో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అలానే సంబంధించినటువంటి వాటిపైన, త్రాగునీటి సంరక్షణ పైన కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే గత 6 నెలలకు ఒకసారి ఇది నిర్వహిస్తూ ఉంటారు. అలానే గతంలో జరిగినటువంటి వాటికి చర్చ కూడా సిద్ధం కావడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ అటువంటి పనులు, వాటికి సంబంధించిన ప్రత్యేకించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. వేసవిలో నిర్వహించాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక, అదేవిధంగా తాగునీటి సంరక్షణ, జలధార, సిఎస్ సాయి ప్రత్యేకమైనటువంటి ప్రజెంటేషన్ ఎవరున్నారు అది వేసుకున్నట్లయితే కనుక ఈ ఆఫీసు, ఆర్టీజీఎస్లపై కూడా నిర్వహించడంతో పాటు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్చించే అవకాశం కూడా ఉంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు రేపు సచివాలయంలో బ్లాక్ నెంబర్ 5లో కలెక్టర్లు, అన్ని జిల్లాల కలెక్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి కూడా కీలక విషయాలను కూడా చర్చించే అవకాశం ఉంది. అలానే జిఎస్డిపి అంశంతో సమావేశాలు ప్రారంభించి వారికి సంబంధించి విధి విధానాలు అవలంబిస్తున్నారు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా చర్చించున్నారు. దీనితో పాటు స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటూ కూడా 10 సూత్రాల వానిపై ఘోరమైనటువంటి చర్చ నిర్వహించడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. దీనితో పాటు గత వారంలో మంత్రులు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ పర్యటన చేసి అక్కడ చూసినటువంటి అభివృద్ధి విషయాలపైన కూడా ప్రత్యేకంగా చర్చించి కూడా సిద్ధం కావడం జరిగింది. అంటే మొదట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ పాలన ప్రజలకు ఎలా అనే విషయాల పైన కలెక్టర్లతోటి, ఉన్నతాధికారులతోటి ఈ సమీక్ష సభలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. దీనితో పాటు చూసుకుంటే ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా గతంలో వారు
చేసినటువంటి పనులు అయ్యాయి, ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా ఏమిటి అనే విషయాలపై కూడా నేర్చుకోవడానికి కూడా సిద్ధం కాదు. అయితే ప్రతి జిల్లా నుంచి కూడా ఉన్నటువంటి విషయాలపైన వారు ఒక అజెండాను సిద్ధం చేసుకొని వాటిని సమీక్షా సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ప్రధానంగా చూస్తున్నట్లయితే గనక వేసవిలో కార్యాచరణ, ఎటువంటి నీటి సంరక్షణ చేయాలి, జలధార అంశాలపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి పైన కూడా పూర్తిగా చర్చించడానికి సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లో బ్లాక్ నంబర్ 5 లో ఈ సమావేశం ప్రారంభం కావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.